ఆచి చికెన్ మసాలా. కత్రి హోటల్ యాజమాన్యం బరితెగించింది. భారీగా ఆస్తి పన్ను బకాయి పడ్డ సోమాజిగూడలోని కత్రియా హోటల్ను జీహెచ్ఎంసీ అధికారులు సీజ్ చేశారు. అయితే సీజ్ చేసిన కొన్ని గంటల్లోనే బల్దియా ఆదేశాలను ఖతారు చేయకుండా కత్రియా హోటల్ యాజమాన్యం యథావిధిగా హోటల్ తెరిచింది. 2017 నుంచి కత్రియా యాజమాన్యం జీహెచ్ఎంసీకి 6,15,00,000 రూపాయల ఆస్తి పన్ను బకాయి పడింది. ఇటీవల జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ వడ్డీ మాఫీతో బకాయి చెల్లించాలని సూచించారు. అయినా కత్రియా యాజమాన్యం పట్టించుకోలేదు. దీంతో అధికారులు సోమవారం సాయంత్రం హోటల్ను సీజ్ చేశారు. ఇవేమీ పట్టించుకోకుండా ఇవాళ హోటల్ తెరిచింది కత్రియా యాజమాన్యం. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వేణుగోపాల్ అందిస్తారు. వేణుగోపాల్, జీహెచ్ఎంసీ ఎవరైతే ఆస్తి పన్ను చెల్లించలేదో వారిపై కొరడా జల్లుపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ఏదైతే గ్రేటర్ హైదరాబాద్ నగరంలో చూసుకున్నట్లయితే 30 సర్కిళ్ల పరిధిలో ఎవరైతే ఎక్కువ మొత్తంలో ప్రాపర్టీ ట్యాక్స్ పే చేయలేదో అలాంటి ప్రాపర్టీస్ అన్నిటిపైన చర్యలు తీసుకునేందుకు రెడీ అయింది. ఇప్పటికే పలు దఫాలుగా వారికి నోటీసులు ఇచ్చినా స్పందించకపోవడం, అలాగే వ్యక్తిగతంగా వెళ్లి జీహెచ్ఎంసీ ప్రాపర్టీకి సంబంధించినటువంటి ప్రాపర్టీ ట్యాక్స్ చూసే అధికారులు వ్యక్తిగతంగా వారిని సంప్రదించి ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించాలి అని చెప్పినప్పటికీ కూడా ఇక వీరు చెల్లించకపోవడంతో వారిపై చర్యలకు ఇటు జీహెచ్ఎంసీ అధికారులు ఉపక్రమించారు. ఇక ఏదైతే ఎవరైతే గత కొన్నేళ్లుగా ఇటు ప్రాపర్టీ ట్యాక్స్ కట్టకుండా ఉన్నారో వారందరికీ నోటీసులు ఇచ్చినా వ్యక్తిగతంగా కలిసినా స్పందించకపోవడంతో ఇక ప్రతి ఒక్క ఆ ప్రాపర్టీని సీజ్ చేయాలని చెప్పి జీహెచ్ఎంసీ కమిషనర్ నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా టాప్ డిఫాల్టర్లపై చర్యలు తీసుకోవాలని చెప్పి జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ సూచించడంతో ఇక డిప్యూటీ కమిషనర్లు ఇదే అంశానికి సంబంధించి ఒక్కొక్క ప్రాపర్టీ దగ్గరకు వెళ్లి వారితో మాట్లాడి చెల్లించని వారిపై కొరడా జల్లుపిస్తున్నటువంటి పరిస్థితి. ఇక ఇందులో భాగంగా ఏదైతే ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లింపులో అలసత్వం వహించినటువంటి కత్రియా హోటల్స్ ను జీహెచ్ఎంసీ అధికారులు జప్తు చేశారు. ఖైరతాబాద్ సర్కిల్ వారెంట్ బృందం వెళ్లి వారిని వ్యక్తిగతంగా కలిసి ఈ ప్రాపర్టీ ట్యాక్స్ ఎందుకు కట్టట్లేదు అని చెప్పి సంప్రదించడం జరిగింది. ఇక వారు చెల్లించిన పక్షంలో 2017 నుంచి కత్రియా హోటల్ ఆస్తి పన్ను బకాయిలు దాదాపు 6,16,00,000 ఉన్నాయి. ఇక అలాగే గోషామహల్ సర్కిల్లో స్వర్ణ ట్రాన్స్పోర్ట్ ను కూడా గోషామహల్ సర్కిల్ అధికారులు సీజ్ చేశారు. ఇక వీరు కూడా 36 లక్షల ఆస్తి పన్నును బకాయి పడ్డారు. ఇక బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 10లో ఉన్నటువంటి షమీం సుల్తానా క్లాత్ మాల్ ను కూడా సీజ్ చేశారు జూబ్లీ సర్కిల్ అధికారులు. ఇక షమీం సుల్తానా క్లాత్ మాల్ వాళ్ళు దాదాపుగా 35 లక్షల పైగా ఆస్తి పన్ను బకాయిలు ఉన్నాయి. ఇక జీహెచ్ఎంసీ అధికారులు పదే పదే కోరుతున్నారు, ఈ నెల ఆఖరి వరకు కూడా వన్ టైం సెటిల్మెంట్ స్కీమ్ ఉంది కాబట్టి ఏదైతే ఈ ప్రాపర్టీ ట్యాక్స్ లో ఉన్నటువంటి వడ్డీపై 90% రాయితీ ఇస్తాం అని చెప్పి కూడా ఇటు జీహెచ్ఎంసీ అధికారులు వారిని చెప్పడం జరిగింది. ఇక అందుకు కూడా ముందుకు రాకపోవడంతో ఇలాంటి ప్రాపర్టీలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా జీహెచ్ఎంసీ అధికారులు సీజ్ చేస్తున్నారు. వేణుగోపాల్, అయితే జీహెచ్ఎంసీ అధికారులు హోటల్ సీజ్ చేసినా కూడా యథావిధిగా హోటల్ తెరిచారు. మరి దీనిపై జీహెచ్ఎంసీ అధికారులు వారిపై ఏమైనా యాక్షన్ తీసుకునే అవకాశం ఉందా? అయితే ఇందుకు సంబంధించి జీహెచ్ఎంసీ ఏదైతే ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లిస్తానని చెప్పి చెక్ ఇచ్చిన సందర్భంలో కూడా దాన్ని పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది. ఇక అందులో భాగంగా ఒకవేళ జీహెచ్ఎంసీ అధికారులు ఏదైతే సీజ్ చేశారో ఆ సీజ్ ని వీళ్ళు కనుక తొలగిస్తే మాత్రం ఖచ్చితంగా వారిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది జీహెచ్ఎంసీ అధికారులు. ముఖ్యంగా ఏదైతే ఈ ప్రాపర్టీ ట్యాక్స్ సంబంధించి గత కొన్నేళ్లుగా ఎవరెవరైతే బకాయిలు పడ్డారో వారందరికీ కూడా మొదట నోటీసులు ఇచ్చి తర్వాత వ్యక్తిగతంగా కూడా వెళ్లి అధికారులు వారిని సంప్రదించి ప్రాపర్టీ ట్యాక్స్ కట్టాలని చెప్పి పదే పదే కోరినా కానీ వాళ్ళు స్పందించకపోవడంతో ఇలాంటి చర్యలకు ఉపక్రమించారు జీహెచ్ఎంసీ అధికారులు. ఇక వీరు కనుక ఏదైతే జీహెచ్ఎంసీ వేసినటువంటి ఏదైతే సీజ్ ఉందో ఆ సీజ్ ని కనుక తొలగిస్తే మాత్రం ఖచ్చితంగా వారిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. రైట్ వేణుగోపాల్, థ్యాంక్ యూ.